మనం కొట్టేసిన కొమ్మ మంచిగా సక్సెస్ఫుల్గా ఒక చెట్టు లాగా పెరిగి అది ఫ్లవర్స్ ఇస్తుంటే ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో ఇది యాక్చువల్గా మల్లె చెట్టు గైస్, అంటే జాస్మిన్ ప్లాంట్. ఈ కొమ్మ నేను 9 months కింద ఒక దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెడదాము అని చెప్పేసి మేము ఏం చేసినామంటే చిన్న ఒక గార్లిక్ తీసుకొని దానికి మంచిగా ఇట్లా గ్రూవ్ లాగా చేసేసి ఈ కొమ్మ ఏదైతుందో దానికి ఇట్లా గుచ్చినాం. అంటే దాని లీవ్స్ అవన్నీ ఏం తీయకుండా డైరెక్ట్ దాంట్లో గుచ్చేసి ఈ పాట్కి హోల్ కొట్టేసి దాంట్లో జస్ట్ వర్మి కంపోస్ట్ ఉందన్నమాట. సో దాంట్లో కొంచెం అంతా వాటర్ నింపేసి ఆ కవర్ ఇన్వర్ట్ చేసి పెట్టినాం. ఆ కవర్ ఒక 14 days తర్వాత తీసేసి నార్మల్గా వాటర్ పోసుకోవచ్చు. దీనికి మంచిగా రూట్స్ డెవలప్ అయిపోయినాయి గైస్. డెవలప్ అయిపోయి ఇక వదిలేసినాం, దాన్ని ఒక దగ్గర పెట్టేసి వదిలేసినాము, పెరుగుతుందిలే అని చెప్పేసి. ఆఫ్టర్ 5 months చూసిరా ఎంత మంచిగా పెరిగిందో. అక్క ఇందాక ఎల్లో డబ్బాలో పెట్టినావు కదా, ఇప్పుడేంది రెడ్ కలర్ పాట్ చూపిస్తున్నావు అని అనుకుంటున్నారు కదా. సో దీంట్లో కూడా పెట్టినాం అనమాట, అండ్ దాంట్లో కూడా పెట్టినాము. ఇది ఏమవుతుందంటే మంచిగా లీవ్స్ పెరుగుతున్నాయి, బుష్గా పెరుగుతుంది. చూసి ఎంత బుష్ లాగా పెరిగిందో, కానీ ఫ్లవర్స్ వస్తలేవు. ఏం చేయాలి, మంచిగా గుండు చేసేసినాం అనమాట. మీరు గుండు వీడియో చూడకపోతే నేను కింద ట్యాగ్ చేస్తా, యూ కెన్ వాచ్ ఇట్ ఫ్రమ్ దేర్. ఆ గుండు వేసిన తర్వాత సెట్ అయిపోయింది గైస్ మల్లెపూల చెట్టు. లుక్ ఎట్ ద ఫ్లవర్స్ నవ్ అండ్ లీవ్స్. ఈ రెయినీ సీజన్కి మంచిగా ఎంత బాగా బ్లూమ్ అవుతున్నాయి అంటే క్రేజీగా. రెయినీ సీజన్ ఎక్కడ ఉంది అక్క, స్టార్ట్ కాలే అని అనుకుంటాను. హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షాలు గైస్. సో ఈ ఫ్లవర్స్ అన్ని తెంపేసి మంచిగా ఒక మూర వచ్చింది గైస్, మూర కన్నా ఎక్కువ వచ్చింది అనమాట. అండ్ ఇంకా బడ్స్ చాలా ఉన్నాయి, బ్లూమ్ అయిపోయినాయి, కింద పడిపోతున్నాయి అని చెప్పేసి మంచిగా తెంపేసి పువ్వులు మంచిగా అల్లినాం. మీరు కూడా ట్రై చేయండి ఎక్కడన్నా. ఇది చాలా ఈజీగా పెరిగే ప్లాంట్, జాస్మిన్ ప్లాంట్. మన దగ్గర కొన్ని కనకాంబరాల చెట్లు కూడా ఉండే గైస్, అవి ఎట్లా పెంచినారో చెప్తా. సో ఆ ఫ్లవర్స్ కూడా దీంట్లో మిక్స్ చేసి అల్లితే బాగుంటుంది కదా, కనకాంబరాలు ప్లస్ మల్లెపూలు. యాక్చువల్గా దౌనం కూడా పెడదామని అనుకున్నాం కానీ మా ఇంట్లో ఎండిపోయింది అది. సో అది మళ్ళీ ఒకసారి పెంచాలి, ఆ పెంచేది చూపిస్తా. సో ఈ లోపు అయితే మల్లెపూలు అండ్ కనకాంబరాల మాల మూర కన్నా ఎక్కువ వచ్చింది.